హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, కోడిగుడ్డు కూర చేస్తానంటే, కూర కాదు ఎప్పుడు ఒకలాగే కాకుండా టమాటా వేసి పులుసు కాకుండా ఈరోజు కోడిగుడ్డు మసాలా కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది అనమాట. అందుకోసమని వెరైటీగా ట్రై చేస్తున్నా. ఈ మధ్య అంటే కూరగాయల రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. ఈ మధ్య ఎక్కువ అంటే కోడిగుడ్డు ఫ్రై, ఇంకా పప్పు, మిరియాల చారు ఇవే పెట్టాను అనమాట. కూరగాయలు అంటే తీసుకురాలేదు ఈయన, రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. నేనే వద్దులే ఏదో ఒకటి అని అడ్జస్ట్ చేసుకుంటా వచ్చే వారం అంతా, పోయిన వారం అంతా. ఇంకేం చేస్తావు ఫ్రెండ్స్, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నలుగురివి హాఫ్ కిలో కొనేవాళ్ళమే అట్లా అనుకుంటే, కిలో కొనే వాళ్ళకి ఎంత కష్టం అయింది. కిలో కొనాలంటే 80 రూపాయలు 100 రూపాయలు, ఏ కూరగాయలైనా అంత రేట్లోనే అనమాట కూరగాయలు. ఈ చలికాలం అంటే పంట రాదంట, టీవీలో వార్తల్లో చూపించారు. అందుకోసమని కూరగాయల రేట్లు ఎక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, నేను గుడ్లు ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఆయిల్లో అవి ఫ్రై చేసుకుంటున్నా. గుడ్లు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. మామూలుగా అట్లానే ఉట్టి వేసే కంటే ఇలా ఫ్రై చేసుకొని వేస్తే చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట. ఇక్కడ వచ్చి నేనైతే ముడే వేసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఆయిల్ పెట్టుకుంటే మటుకి సామాన్యంగా జడ వేసుకోబుద్ది కాదు. అందుకే నేను ఎక్కువ శాతం ముడి అదే కొప్పు కట్టుకొనే ఉంటా. మేమైతే ముడేసుకొని అంటాం. చూడండి, గుడ్లు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నా. అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కారంకు సరిపడా ఎండుమిరపకాయలు అనమాట. ఇంకా కారం వేసే పని లేకుండా ఎండుమిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న పెద్దవి. చూడండి ఉల్లిగడ్డలు, అలాగే ఒక 3 టమాటాలు పెద్దవి 3 టమాటాలు వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే మీ కూరకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట. మాకు సరిపోయేంత నేను చూసుకొని వేసుకుంటున్నా. ఒక 2 పచ్చిమిరపకాయలు అలా తుంచి వేస్తున్నా. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆయిల్లోనే. ఘాటు బాగా వస్తుంది. చూడండి, మగ్గిపోయినాయి ఆల్రెడీ. చూడండి, ఇలా మగ్గినాయి అన్నమాట. పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిగడ్డ, ఇది కొంచెం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోపోయినా పర్లేదు, లేదు కొంచెం వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే కొంచెమే వేసుకున్నా. చూడండి, అక్కడ ఎక్కువ కూడా వేసుకోవాలా. ఇలా పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లిగడ్డ అట్లనైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఆరిపోయింది, బంద్ చేస్తే చాలాసేపు అయింది. ఆరిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నా. బిగ్ బాస్ అయిపోయింది ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కానీ ఈసారి అంతా గొడవలు అయిందనమాట. ఇలా కొన్ని అంటే ఒట్టి అలానే పట్టకుండా కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, మామూలుగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటున్నా. చూడండి, మిక్సీ అయితే రెడీగా పెట్టేసుకున్నాడు ఆల్రెడీ. కిచెన్లో ఆ పేపర్లు వేసిన తర్వాత కిచెన్ పేపర్లు వేసిన తర్వాత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏమన్నా పడ్డా కూడా ఇట్లా అనేస్తే నీట్గా బాగా కనిపిస్తున్నాయి, బాగుందన్నమాట. అదే పేపర్లు అనుకో, మనం
తోమిని కొంచెం నీళ్ళున్నా కూడా ఆ అంతుని పెట్టేసామంటే ఆ పేపరు ఇదైపోయిద్ది, నల్ల నల్లగా కనిపిస్తుంది. సర్దినా కూడా సర్దినట్టే అనిపించదు. కానీ అట్లా కాదు, ఎడన్నా కొన్ని నీళ్లు పడ్డా ఇట్లా తుడిసేస్తే బాగుంటుంది. అంత నీళ్లు పడేటట్టు ఏం పెట్టంలే కానీ చెప్తున్నా, అంటే ఊరకనే నల్లగా అవ్వకుండా కనిపించకుండా బాగున్నాయి. చూడండి, మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఘాట్ అనమాట బాగా. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇంకా అదేముంది ఫ్రెండ్స్, కొన్ని పచ్చిమిరపకాయలో లేదో ఎండుమిరపకాయలో వేసేస్తే పచ్చడి అయిపోయిద్ది. టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి. ఇప్పుడు వేరే బాండీ అయితే పెట్టుకుంటున్నా. ఆ బాండీ తీసేసే పక్కకి, మళ్ళీ అసలే ఘాటుగా ఉంది, మళ్ళీ దాంట్లోనే తాలింపేస్తే ఇంకా ఘాటు ఎక్కువ అనిపిస్తుంది. ఆల్రెడీ ఇవి నూనెలో వేసి ఎలాగో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా దాంతో రెండు చిట్టు అంటాం మేము, ఆ 2 చిట్లు నూనె వేసుకుంటున్నా. భూమి కోతి మసాలా ఏడబెట్టాను మర్చిపోయాను అనమాట. దేవులాడతాను, ఒక దగ్గర పెడతా, ఒక దగ్గర దేవులాడతా. ఇవి గరం మసాలా ఫ్రెండ్స్. అదిగో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 ఆలుక్కాయలు, యాలకులు, లవంగాలు, ఒక 4-5 లవంగాలు, సాజీరా. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా అందులోకి వేసుకోవాలి. చెయ్యికి వేడి తాకింది, అందుకే తీసేసే, మొత్తం వేయకుండా. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. గరం మసాలా అంటే దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా, స్మెల్ అయితే బాగుందన్నమాట. దగ్గు బాగా వచ్చేసింది. ఇంకా నీళ్ళు వేసుకోవాలి, అట్లనే చిక్కగా ఉంచొద్దు. కొన్ని నీళ్ళు ఎక్కువే వేసుకొని కొంచెం అది పలసగా చేసుకోవాలన్నమాట. అది బాగా మసిలి ఉడకాలి, దగ్గరికి అయిందాక బాగా మసలనివ్వాలి. చూడండి, కొన్ని నీళ్ళు పోసుకుంటున్నా. ఇలా ఉండాలి. అదనేది బాగా మసలాలన్నమాట, బాగా మరగనివ్వాలమ్మ. ఆయిల్ అంతా పైకి వచ్చిందాక బాగా మసలనివ్వాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, బయట సౌండ్ వినొస్తుంది కదా, అటు మాట విన్నానంటే ఇటు మర్చిపోతా ఏం మాట్లాడతానో కూడా. ఏదన్నా పక్కన సౌండ్ వచ్చిందంటే ఇంకంతే. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా, కొంచెమే, ఎందుకంటే అందులో ఆల్రెడీ దాల్చిన చెక్క అవి ఉన్నాయి కాబట్టి. లవంగాలు అవి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందాకే వేసుకోవాల్సింది అవి ఫ్రై అయ్యేటప్పుడు, కానీ లేదు ఇప్పుడు వేస్తున్నా. అంతే ఫ్రెండ్స్, ఇంక తిప్పలేదు ఏం లేదు, మూత పెడితే అదే బాగా మరిగిపోద్దులే అని. చూడండి, కూర అయితే బాగా దగ్గరికి అయిపోయింది. మరీ దగ్గరికి ఎందుకులే, మళ్ళీ ఆరిన తర్వాత ఎలా చిక్కబడిద్ది కాబట్టి ఇలా ఉన్నప్పుడే ఇంకా గుడ్లు వేసేసుకుంటే అయిపోద్దులేని గుడ్లు అయితే వేసుకుంటా. చూడండి, స్మెల్ అదిరిపోయింది. జెస్సీ అయితే మటన్ లాగా వస్తుంది మమ్మీ వాసన అంటుంది. చూడండి, గుడ్లు వేసేసుకోవటమే ఫ్రెండ్స్. నేను ఎలాగో ఇంకా ఇప్పుడు చపాతీ చేస్తా, కొంచెం అన్నం అనమాట. రోజు నైట్ కంపల్సరీ చపాతీలు, ఇంతకుముందు చేసేది లేదు, ఇప్పుడు నైటు పొద్దున
పొద్దున అయితే కార్తీక్ కోసమే, నైట్ అందరి కోసం చేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. బయట బాగా సౌండ్ వస్తుంది.